దాటిపోయింది. ఈ పాటికి రావాలి కదా, ఇంకా బయటికి రాలేదేంటి మనిషి? ఈయనకి తెల్లారలేదా, లేకపోతే ఆవిడగారు కదలనివ్వలేదా? ఎరా అబ్బాయి, ఎక్కడికి? అది అది ఓ ఓకే, నువ్వు వెళ్ళరా. ఏమండి, ఒక్క నిమిషం. అక్కడికి వెళ్తున్నారు కదా అని చెప్పి ఈ ఇల్లు మర్చిపోవద్దు. పెడుతోంది కదా అని చెప్పి ఏది పడితే అది తినేయకండి. అలాగే అన్నపూర్ణ. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ తింటున్నారంట. లేనిపోని బీపీలవి వస్తాయి. అక్కడ ఏం జరుగుతోందో, మీరేం తింటున్నారో ఎవరు చెప్పారని మీరేం చూడక్కర్లేదు. నాకన్నీ తెలుస్తూ ఉంటాయి. సరేలే అన్నపూర్ణ. ఏంటి చెల్లెమ్మ ఇది? బాగా ఎక్కడికి వెళ్తున్నాడు? చిన్నింటికే కదా? అదే ఎదురింటికే కదా అని. ఏదో స్కూల్లో పిల్లోడు చెప్పినట్టు, ఇదిగో స్కూల్లో అల్లరి చేయకమ్మా, టీచర్ చెప్పినట్టే వినమ్మా, బాక్స్లో పెట్టిన అన్నం మొత్తం నువ్వే తినేయాలన్నట్టు. ఏంటమ్మా అలా చెప్తున్నావు? అన్నయ్య, టిఫిన్ చేసావా? ఇందాక చేశాను కదమ్మా. వెళ్ళి కాఫీ తాగు మరి. అర్థమైందిలే అమ్మా, కాఫీయేగా తాగుతాను. అర్థమైంది. దొబ్బే పని పద్ధతిగా చెప్పింది. ఏరాంజీ, ఏంటండి? బాగుందిరా. గడి తిప్పుకుంటూ లోపల నేను, బండి ఇక్కడ తుడుచుకుంటూ నువ్వు. మనకి కూడా బతుకులేంటరా? మీ బ్రతుకు గురించి నాకు తెలియదు కానండి, నా బ్రతుకు బాగానే ఉందండి. ఎందుకు ఉండదురా? పెళ్ళా గిల్లా, పిల్ల బీచా. మరి నేను ఫ్యామిలీసు, భార్యను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, బోల్డ్ అని బాధ్యతలు చూసుకోవాలి. మరి బాధ్యతల గురించి మీరు చెప్పొద్దులేండి. ఏమైంది? ఇంకా రావట్లేదేంటి? అనుకున్నా, వెళ్ళొస్తాను. ఏమండి? ఏంటన్నపూర్ణ? ఏంటి? మీకెన్నిసార్లు చెప్పాలి? పైన బటన్ పెట్టుకోమని చెప్పాను కదా, పెట్టుకోరేంటి? ఉండనివ్వులే, గాలి తగులుతుందని. గాలి కాదు, దిష్టి తగులుతుంది. ఇక్కడికొచ్చాక ఆ బట్టనీతో నేను పెట్టనా? పెద్ద ఈవిడెక్కదానికి ప్రేమ ఉన్నట్టు కావాలని చేస్తుంది. నేను వెళ్ళనా? త్వరగా వచ్చేస్తారుగా? అరే, ఎన్నిసార్లు చెప్తావు? వచ్చేస్తానులే. ఓకే, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు, అంతేగా? అంతే. వెళ్ళొస్తాను. సరే, టాటా. వచ్చేస్తాను. జాగ్రత్త, త్వరగా వచ్చేస్తా. త్వరగా వచ్చేయాలి. వచ్చేస్తాను, వెళ్ళొచ్చేస్తా. లలిత, బయటే ఉన్నావా? ఏ కనిపించలేదు కదా? ఎలా కనిపిస్తానులేండి. ఆపేసరే, ఊపండి. మా ఆయన కాబట్టి నేను చెయ్యి ఊపుతున్నాను. తప్ప అంజీ? తప్ప? ఎవరమ్మా ఆ మాటందే? అమ్మా, బావ నీ కంటికి కనిపించినంత దూరం వెళ్లేంత వరకు నువ్వు చెయ్యి ఊపుతూనే ఉండొచ్చు. నో అబ్జెక్షన్. అవునవును, ఆ ఇంటికి ఈ ఇంటికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 2 బస్సులు 4 ట్రైన్లు మారాలి. మరి దీన్నే ప్రేమ అంటారు. అర్థం తెలిసేడిస్తే కదా. ఆవిడదేనా ప్రేమ? ఇక్కడెవరికి ప్రేమలు లేవా అని ఎవరన్నారు? ఆవిడ ఏం మాట్లాడుతుంది మరి? అది తననడుగు, నన్ను అడుగుతావేంటి? అడుగుతానండి, ఏదో ఒక రోజు వస్తుంది, చూస్తూ ఉండండి.
అయినా ఈ పై బట్టను పెట్టుకోవద్దని చెప్పాను కదా, గాలి తగులుతుందన్నాను కదా. ఆ, దిష్టి తగులుతుందని. ఆవిడ చెప్పిందా? ఆ, దిష్టి తగిలితే నేను దిష్టి తీస్తాను కదా. రండి. అబ్బాబాబాబా హలో, ఏమైందండి? ఏమవుద్దురా, మా బావకు పట్టిన అదృష్టం గురించి అనుకుంటున్నాను. ఆ? మ్మ్. ఆటిన్ రాణి పడిన ఇందే షో, డైమండ్ రాణి పడిన ఇందే షో. అబ్బాబాబాబా ఏం ఫైట్ రా. వీళ్ళ అమ్మా నాన్న ఊర్లో లేరని నిన్న రాత్రి వీళ్ళింట్లో దుకాణం పెట్టాంరా. నీకు ఫోన్ చేస్తే ఆ టైంలో రావని ఫోన్ చేయలేదు. భలే ఎంజాయ్ చేసావు మావా. పాటలు, ఆటలు, డాన్సులు, అబ్బా రచ్చ రంబోలా. రేపు మా అమ్మ వాళ్ళు వస్తే నన్ను ఏమంటారో ఏంటో నాకు టెన్షన్ గా ఉంది. అరే మావా, ఏంట్రా ఎంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా అమ్మా నాన్నకు భయపడతావేంట్రా? అవమానం రా మన యూత్ కి. ఏంట్రా వీడు? రేయ్ అటు చూడండి, కొత్త ఫిగర్ రా. మనం క్యాంటీన్లో ఎక్కువ, క్లాస్ రూమ్ లో తక్కువ ఉంటాం కదరా, అందుకే కనపడి ఉండదు. జూనియర్ అయ్యి ఉంటుందేమో మావా. అయితే మరి మంచిదిరా, సరదాగా ఒక ఆట ఆడిద్దాం. రేయ్ ఎందుకులేరా, వదిలేయండి. ఏంట్రా నువ్వు ఎప్పుడు ఎవరిని ర్యాగింగ్ చేయనట్టు నీతులు చెప్తావేంటి? అది కాదు మావా. ఏం కదరా, సరదాగా ఏడిపిద్దాం. ఏ పాపా, ఏ పాపా. నన్నా? అవును నిన్నే. రండి. రా. రా. ఏంటి ఫ్రెషరా? అవునండి, న్యూ జాయినింగ్. అయితే మరీ మంచిది. టైం ఎంత? 10 అండి. ఇవాళ ఏం వారం? మండే అండి. సరే, నీ పేరేంటో చెప్పు. టైం అడిగితే చెప్పావు, డే అడిగితే చెప్పావు, పేరు అడిగితే చెప్పవా?